నమస్తే అండి. వెల్కమ్ టు సన్‌లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఒక ఎక్సలెంట్ లొకేషన్‌కి రావడం జరిగిందండి. సో, ఎక్సలెంట్ లొకేషన్ అని ఎందుకు చెప్తున్నానంటే, వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో, ఈ ఎక్సలెంట్ లొకేషన్ అవునా? కాదా? అన్న విషయం మీరే క్లియర్‌గా చెప్తారు. చూపిస్తున్నటువంటి లేఅవుట్ వచ్చేసి 90 ఎకర్స్ సంబంధించినటువంటి ఓపెన్ ప్లాటింగ్ వెంచర్ అండి. సో, ఇది వచ్చేసి మనకి అక్షిత ఇన్ఫ్రా వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. సో, ఈ వెంచర్ అనేది మనకి మహేశ్వరంలో లొకేట్ అయి ఉంటుంది. మహేశ్వరం నుంచి పులిమామిడికి కనెక్టివిటీ ఉన్నటువంటి 100 ఫీట్ రోడ్కి ఫేసింగ్ అయినటువంటి వెంచరు. అండ్ ఈ వెంచర్ దగ్గర ఉన్నటువంటి లొకేషన్ డీటెయిల్స్ మాట్లాడుకున్నట్లయితే 15 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఎయిర్పోర్ట్కి రీచ్ అవుతాము. 10 మినిట్స్ డ్రైవ్ డిస్టెన్స్లో ఎగ్జిట్ నెంబర్ 14 అంటే తుక్కుగూడ ఎగ్జిట్ నెంబర్కి రీచ్ అవుతాము. అండ్ నియర్ బై చూసుకున్నట్లయితే ప్రజైకి సంబంధించిన విల్లా ప్రాజెక్టు అండ్ మ్యాక్స్ సంబంధించిన విల్లా ప్రాజెక్టు అండ్ అదేవిధంగా హాల్ మార్క్ సంబంధించిన విల్లా ప్రాజెక్టు అండ్ సిగ్నేచర్ సంబంధించిన విల్లా ప్రాజెక్టు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ లాంచ్ చేసిన 4th సిటీ. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్కి నియర్ బై ఉండడం వల్ల ఎక్కువగా కంపెనీస్ కూడా రావడం జరిగింది ఆల్రెడీ. అండ్ మహేశ్వరం దగ్గర ఉన్నటువంటి ఈసిటీ ఫేజ్ 2లో ఉన్నటువంటి కంపెనీస్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ స్కోప్ కావచ్చు, తుక్కుగూడ దగ్గర ఉన్నటువంటి ఈసిటీ 1200 ఎకర్లో ఉన్న ఈసిటీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ కావచ్చు. అండ్ అదేవిధంగా అక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ ముందుకు ట్రావెల్ చేస్తే ఫాక్స్కాన్ కంపెనీ కావచ్చు, అండ్ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ఆఫీస్ కావచ్చు. సో ఇలా చెప్తూ వెళ్తే ఎటు ఒక 10 to 15 మినిట్స్ మనం డ్రైవ్ చేసినట్లయితే అండ్ కిలోమీటర్ వైజ్గా 10 to 15 కిలోమీటర్స్ డ్రైవ్ చేసినట్లయితే ఎక్సలెంట్గా డెవలప్ అవుతున్నటువంటి ఏరియాలో ఈ వెంచర్ అనేది డెవలప్ చేయడం జరిగింది. ఇంత అద్భుతమైనటువంటి లొకేషన్ డీటెయిల్స్ ఉన్నాయి కాబట్టేసి నేనైతే ఇది ఎక్సలెంట్ లొకేషన్ అని చెప్పడం జరిగింది. ఇంత మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి కాబట్టేసి ఈ లొకేషన్ అనేది ఎక్సలెంట్ లొకేషన్ అని చెప్పవచ్చు. ఫ్యూచర్ డెవలప్మెంట్కి 100% స్కోప్ ఉంటుంది. సో హైదరాబాద్ విషయం చూసుకున్నట్లయితే వెస్ట్ హైదరాబాద్లో సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి. అక్కడ గజం రేట్ అన్నది ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక మినిమం ₹1,00,000 పైన పెడితే గాన దొరకనటువంటి పరిస్థితి ఏర్పడింది. అక్కడ ఆల్రెడీ ఓపెన్ ఫ్లాట్స్ కానీ ఇలాంటి ప్రాజెక్ట్స్ అన్నది ఆల్మోస్ట్ మనకు కంప్లీట్ అయిపోయిందండి. ఎగ్జిట్ నెంబర్ 1 కావచ్చు అండ్ ముందుకెళ్ళినట్లయితే ఎగ్జిట్ నెంబర్ 2 కావచ్చు. సో అక్కడ నుంచి మనము ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన మనకి మోర్ దెన్ 25,000లో పర్ స్క్వేర్ యార్డ్ అన్నది సేల్ చేస్తున్నారు. సో వాటితో కంపేర్ చేస్తే ఇది సిటీకి దగ్గర ఉంటుంది అండ్ డెవలప్మెంట్కి దగ్గర ఉంటుంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మీకు 100% రిటర్న్స్ వస్తాయన్న విషయం క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టేసి ఎవరైతే ఒక మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎక్సలెంట్ లొకేషన్ కావాలని చూస్తున్నారో ఒక్కసారి వెంచర్ అనేది విజిట్ చేయండి. సో నియర్ బై ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఎక్సలెంట్గా ఉన్నాయండి. సో ఈ వెంచర్ అనేది మనకి 90 ఎకర్స్గా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి వెంచర్ అనేది బిగినింగ్ స్టేజ్లో ఉందండి, స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. అండ్ వెంచర్లో ఉన్నటువంటి డెవలప్మెంట్ వర్క్ అంతా చాలా స్పీడ్గా చేస్తున్నారు అండ్ ఎక్సలెంట్గా డెవలప్ చేస్తున్నారు. అండ్ వెంచర్లో ఉన్న డెవలప్మెంట్ విషయం మాట్లాడుకున్నట్లయితే మనకి 5 ఎకర్లో ఇక్కడ క్లబ్ హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మెయిన్ రోడ్ వచ్చేసి మనకి 60 ఫీట్తో డెవలప్ చేస్తున్నారు. ఇంటర్నల్ రోడ్స్ వచ్చేసి మనకి 30 ఫీట్స్తో డెవలప్ చేస్తున్నారు. అండ్ ఈ వెంచర్కి ఫైనల్ ఎల్పీ నెంబర్ రావడం జరిగిందండి, రెడీ ఫర్ రిజిస్ట్రేషన్. అండ్ చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారు. అండ్ ఈ వెంచర్లో ఉన్న ఫ్లాట్స్ యొక్క సైజ్ చూసుకున్నట్లయితే మినిమం మనకి 150 స్క్వేర్ యార్డ్ నుంచి అప్ టు మనకి 600 స్క్వేర్ యార్డ్ ఫ్లాట్స్ అవైలబుల్ ఉన్నాయి. మంచి లొకేషన్లో మంచి రిటర్న్స్ వచ్చేటువంటి లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని ఎవరైతే చూస్తున్నారో స్క్రీన్ పైన వస్తున్న నెంబర్ కాల్ చేసి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అండ్ లొకేషన్కి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా తెలుసుకొని ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.